2 దశాబ్దాలుగా పైచిలుక సినీ రంగంలో ఉండి తన ప్రస్థానం గంగోత్రి నుంచి ఒక పుష్ప వరకు చూస్తే అత్యద్భుతమైనటువంటి నటన కౌశల్యం ప్రదర్శించారు. ఒక స్టైలిష్ స్టార్ గా ఏ రకంగా ఎమర్జ్ అయ్యారో మనం చూస్తున్నాం. సో దానిలో నిర్వివాద అంశం. అలాగే ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు. నాకు కూడా బాగా నచ్చుద్ది. గతంలో కూడా చాలా సమయస్ఫూర్తిగా, చాలా హుందాగా, పెద్ద లీడర్ గౌరవంగా చక్కగా మాట్లాడేవారు. అలాగే మెగా కాంపౌండ్ నుంచి ఒక 12 మంది హీరోలు ఉంటే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఒక ఐకానిక్ గా తర్వాత తరం చిరంజీవి గారు అన్నదమ్ముల తరం కాకుండా ఒక ఐకానిక్ గా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా రికగ్నిషన్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్, నేను ఒకసారి కేరళ వెళ్ళాను 5 ఏళ్ల క్రితం. అల్లు అర్జున్ గారిని ఎంత క్రేజ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత క్రేజ్ మల్లూస్ లో ఇంత క్రేజ్ అల్లు అర్జున్ గారు కానీ, అలాగే రామ్ చరణ్ గారికి ఇప్పుడు క్రేజ్. సో ఆ రకంగా మూడో తరం అద్భుత నటులు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే మెగా కుటుంబం, అల్లు కుటుంబం వేరు వేరు కాదు, వీళ్ళంతా ఒకటే. మేము అందరం ఫ్యాన్స్ గా కావచ్చు, రాష్ట్ర ప్రజలుగా, తెలుగు వారు కాదు, అంతా ఒక కుటుంబంగానే భావిస్తాం. సో అందరూ కలిసికట్టుగా ఉండి ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఉండాలని చెప్పి మా యొక్క కోరిక. అయితే 2 సంవత్సరాలు ఎందుకో కొన్ని వివిధ అర్థాలు లేకపోతే ద్వంద్వార్థాలు వచ్చేటువంటి స్టేట్మెంట్లు కావచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే ఒక తెలియని ఒక డివైడ్ క్రియేట్ అయ్యి ఈ మెగా అల్లు కాంపౌండ్ కుటుంబంలో ఒక పడుతున్నట్టుగా క్రియేట్ చేసి ఇంకా దాన్ని పెంచే కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కింద స్థాయి ఉన్నటువంటి ఫ్యాన్స్ లో కూడా గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా చిన్నప్పుడు చూసేవాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ అని, లేకపోతే నందమూరి ఫ్యాన్స్ అని ఇద్దరు ఫైటింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే కృష్ణ ఫ్యాన్స్ అని, లేకపోతే వేరే ఫ్యాన్స్ ఫైటింగ్ చేసి అటువంటి పరిస్థితులు గతంలో మా చిన్నప్పుడు చూసాం. ఆ తర్వాత కాలంలో తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి పెరిగే విధంగా దయచేసి చేయవద్దు. అల్లు మెగా కుటుంబం వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. అసలు దానికి ఆజ్యం పోసిందే పవన్ కళ్యాణ్ గారు. ఇక మెగా కుటుంబం ఇత్తు ముందా చెట్టు ముందా, మెగా మహావృక్షానికి ఇత్తు ముందా చెట్టు ముందా అంటే విత్తనమే అల్లు రామలింగయ్య గారు. ఆ విత్తనం అల్లు రామలింగయ్య గారు ఆ విత్తు నుంచి ఎదిగినదే చిరంజీవి గారు కావచ్చు, ఆ తర్వాత చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లనే అల్లు అర్జున్ గారు కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు. ఇవన్నీ దానికి విత్తనం అల్లు రామలింగయ్య గారు. ఈ విషయం మర్చిపోయి అల్లు అర్జున్ గారు ఇండివిజువాలిటీ లేని వ్యక్తి, మెగా చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడా, ఇవన్నీ కిరణ్ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే అసలు దే ఆర్ ఆల్ యాక్టర్స్. వాళ్ళ హెయిర్ నిజం కాదు, వాళ్ళ ఏడుపు నిజం కాదు, వాళ్ళ నవ్వు నిజం కాదు, వాళ్ళ కలర్ నిజం కాదు, వాళ్ళు చెప్పే డైలాగ్ నిజం కాదు. ఇవన్నీ వాళ్ళు యాక్టర్స్. ఏ క్యారెక్టర్లో ఏ పాత్ర ఉంటుందో ఆ పాత్ర వాళ్ళు చేస్తారు. ఆ సినిమాని రంజింప చేసుకుంటారు, కమర్షియల్గా అది హిట్ కావాలని కోరుకుంటారు. శ్రీధర్ శర్మ గారు క్విక్ గా, మళ్ళీ రజనీ గారు కూడా మాట్లాడాలి క్విక్ గా. ముందర శ్రీధర్ శర్మ గారు క్విక్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక హుందాతనమైన రాజకీయాల్లో పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఆయన గురించి బహిరంగంగా గానీ ఇండైరెక్ట్ గా మాట్లాడటం మానేయాలి అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు గాని, అల్లు అరవింద్ గారు గాని, వీళ్ళందరూ గాని ఒక మెగా వృక్షం కింద పెరిగిన కొమ్మలు తప్పితే ప్రత్యేకంగా ఎవరికాళ్ళు తోపులు తురుము కాదు. అల్లు అర్జున్ గారి స్థాయి ఏంటి? ఈ రోజున మెగా ఫ్యాన్స్ ఒక మెసేజ్ కనుక పెడితే రేపు పొద్దున అల్లు అర్జున్ గారి సినిమా ఏది ఆడదు. ఎందుకంటే మొన్న ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా కనీసం ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. కాదు, మీ పార్టీ ప్రాక్టీస్ వాళ్ళని కూడా చేయమంటున్నారా? కృష్ణాంజలి అదే అడగబోతున్నారు కాదండి. ఒక్క పాయింట్, మెగా ఫ్యాన్స్ అందరూ సినిమా చూస్తే హిట్ అయిపోయిద్దా అంటే పోనీ ఫ్యాన్స్ అందరూ ఫ్లాప్ అయిద్దని అంటున్నారు కదా. ఏం ఆశ్చర్య, మెగా ఫ్యాన్స్ చూడలేదా? ఎందుకు ఫ్లాప్ అయిందండి? రైట్, రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. టైం అయిపోయిందండి. అల్లు అర్జున్ గారు మాట్లాడకుండా అల్లు చిరంజీవి రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. టైం అయిపోయిందండి. రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. కుటుంబం గురించి మాట్లాడడం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నచ్చదు సార్. ఆ రోజు లాస్ట్ రోజు కూడా అల్లు అరవింద్ గారు, లేకపోతే సురేఖ్ గారు, రామ్ చరణ్ గారు ప్రచారానికి వచ్చారు సార్. మోరోవర్ చిరంజీవి గారు ప్రచారానికి వస్తే ఇలాగే ఆయన చాలా మంది బురద జల్లు
చెప్పగలుగుతారు ఈ రోజు జనసేన పార్టీకి వైపు ఒగ్గాడంటారని. వస్తానన్న వ్యక్తి కూడా షెడ్యూల్లో ఉన్న డేట్ కూడా ఖరారైన డేట్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయన వద్దు, అన్నయ్యని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏది వద్దు, నేను ఓడిపోయినా పర్లేదు, అన్నొచ్చి ప్రచారం చేయాల్సిన పని లేదు, అన్నకి మాట రాకూడదని నిలబడ్డాడు సార్. ఆ అన్న అల్లు అరవింద్ గారికి సంబంధించో అల్లు రామలింగ గారికి సంబంధించిన విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని పెడతారు సార్. సో అందరూ ఒక్కటే సార్, ఎవరు పరాయోడు లేదు, ఎవరు బయట వాళ్ళు లేరు. ఒకరికొకరికి మధ్య అండర్స్టాండింగ్ అక్కడెక్కడ ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళలో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. కానీ దీన్ని మనం రచ్చ చేసి ఇదేమన్నా వచ్చే రాష్ట్రానికి నష్టమా? ఆయన సినిమా ఆడకపోతే ఎవరికి లాభం చెప్పండి? ఇప్పుడు ఆచార్య సినిమా ఎంతమంది చూస్తారు, ఎందుకు పోయినాయి? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎందుకు సినిమాను ఓడించారు? ఆయన్నే ఎందుకు ఓడించారు? ఇక్కడ విభేదాలకు కాదండి, నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు, నచ్చకపోతే పవన్ కళ్యాణ్ తీసినా ఓడిస్తారు. రజనీ గారు సినిమా ఒక చిన్న చూడరు, రిక్వెస్ట్. ఆచార్య కూడా హిట్ రైట్ అండి. అవ్వదు. రజనీ గారు ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ కుటుంబాన్ని ఇన్వాల్వ్ రైట్, థ్యాంక్ యూ.